హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏలు విడుదల. సీఎం, డిప్యూటీ సీఎం ఫైనల్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు దసరా కానుకగా ఏమీ ప్రకటించలేదు, కానీ దీపావళి సమయంలో ప్రభుత్వము ఒక డీఏనైతే ప్రకటించింది. అది జనవరి 2024 డీఏ. కేంద్రం 4% ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది 3.64% ప్రకటించింది. ఈ డీఏ అనేది అక్టోబర్ నుంచి మనకు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ దీనికి సంబంధించి 21 నెలల బకాయిలున్నాయి. ముఖ్యంగా మనము డీఏలనేవి కేంద్రం ప్రకటించే డీఏలతోనే ముడిపడి ఉంటాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి కేంద్రం ప్రకటించిన వెంటనే. సో కేంద్రము ఎన్ని డీఏలు ప్రకటించింది, మన రాష్ట్రం ఎన్ని డీఏలు ప్రకటించాల్సి ఉంది అనేది చూద్దాము. యాక్చువల్‌గా డీఎన్ఎస్ రిలీఫ్ రేట్స్ ఫర్ పెన్షనర్స్ 7th సీపీసీలో, అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2025 జూలై డీఏని కూడా కేంద్రం అయితే ప్రకటించింది. ఎంతెంత ప్రకటించిందనేది స్క్రీన్ పైన చూడొచ్చు. సో జూలై 2025కి సంబంధించి 3%, అంటే ఇక్కడ డిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది. 3%. అలాగే జనవరి 2025కి సంబంధించి 2%, జూలై 2024కి సంబంధించి 3%, అలాగే జనవరి 2024కి సంబంధించి 4% ప్రకటించింది. వీటి తాలూకా జీవోలను ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. 2024 జనవరి 1 నుంచి అప్లికబుల్ అయ్యే డీఏకి సంబంధించి ఇది ఒక మెమోరాండం అనమాట. సో ఇక్కడ మనం డిఫరెన్స్ చూడొచ్చు. 4% ప్రకటించింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024. సో కేంద్రము మార్చి 2024లో ప్రకటించింది. అంటే అరియర్స్ ఏం పెద్ద లేవు. 3 నెలల అరియర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ 4%. అలాగే జూలై 2024 డీఏ సంబంధించి కేంద్రము 3% ప్రకటించింది. ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. దీనికి సంబంధించి జూలై 2024 నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అనైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక 4 నెలల తర్వాత అంటే ప్రకటించింది. అక్టోబర్‌లో ప్రకటించి అక్టోబర్ 2024లో. తర్వాత ఇదొక డీఏ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. 53% నుంచి 55%, అంటే ఇక్కడ 2% ప్రకటించింది. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2025. సో జనవరి 2025 డీఏను ఏప్రిల్ 11, 2025న ప్రకటించడం జరిగింది. అలాగే మరొక డీఏ. సో ఇదొచ్చేసి ఇక్కడ 3% అయితే ప్రకటించడం జరిగింది. జూలై 2025కి సంబంధించి. సో ఇక్కడ కూడా మనకైతే డీఏ అనేది ప్రకటించడం జరిగింది. సో మనం ఇక్కడ క్లియర్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాం చూడొచ్చు. ఈ డీఏ రేట్స్ ఇన్ 11th పీఆర్‌సీ అని చెప్పేసి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రకటించాల్సి ఉంది అనేది చూద్దాము. సో మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు. కేంద్రం ఎంత ప్రకటించిందని. మనకు రాష్ట్ర ప్రభుత్వము ఎంత ప్రకటించాల్సి ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం డీఏ అనేది ప్రెజెంట్ మనకు జనవరి 2024 వరకు ప్రకటించడం ద్వారా 37%, 37.31%లో మనమైతే ప్రెజెంట్ డీఏ తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో మిగతా 3 డీఏలు ప్రస్తుతానికైతే పెండింగ్‌లో ఉన్నాయి. సో ఈ 3 డీఏల తాలూకా 7 పాయింట్ సంథింగ్ అంతే వస్తుంది. సో మొత్తం డీఏ అనేది 44.59%కి చేరుకోవాల్సి ఉంది. ఏపీ ఉద్యోగుల పెండింగ్ డీఏల భారం 7.28%. సో ఈ యొక్క 3 డీఏలకు సంబంధించి 7.28%. సో 2.73, ఎందుకంటే కేంద్రం 3% ప్రకటించింది జూలై 2024 డీఏ. అలాగే జనవరి, జూలై 2025 డీఏలు 2%, 3%. సో రాష్ట్ర వాటాగా 1.82 మరియు 2.73. సో ఈ 3 కలిపితే 7.28% డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే 12వ పీఆర్‌సీపై తాజా అప్డేట్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు
తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు పేరుకుపోవడం వల్ల వారు మరింత ఆందోళనకు అవుతున్నారనమాట. సో, దీనికి తోడు అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇకపోతే పేరుకుపోయిన 3 డీఏ బకాయిల మొత్తం వచ్చేసి 7.28% అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4 విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డీఏలకు అనుగుణంగా రాష్ట్రం కూడా విడుదల చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇంకా విడుదల కావాల్సిన డీఏల వివరాలు చూసుకున్నట్లయితే జూలై 2024 డీఏ 2.73%, జనవరి 2025 డీఏ 1.82%, అలాగే జూలై 2025 డీఏ 2.73%, మొత్తం పెండింగ్ డీఏ 7.28%. ఈ యొక్క 7.28% డీఏను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు అరియర్స్ కూడా చెల్లించాల్సి ఉందండి. మనకు అరియర్స్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెల్లించాల్సిన అరియర్స్ జూలై 2018 నుంచి స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 30 నెలలు, తర్వాత జనవరి 2019కి గాను 31 నెలలు, తర్వాత 30 నెలలు, ఈ విధంగా మొత్తం చూసుకోవచ్చు. మనకు జనవరి 2024 వరకు 37.31%తో డీఏ అయితే ఉండగా, ఈ మొత్తం అన్నీ కూడా పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ ఇవ్వాల్సిన అరియర్స్ అన్నమాట. సో, మొత్తం ఇక్కడికి 200, తర్వాత ఇదొక 12, 21 మొత్తం కలిపి 233 డీఏ నెలలకు బకాయి అయితే ఉంది. వీటిలో కొన్ని కరోనా సాకుతో మాఫీ చేయగా 3 డీఏలు 2020, 21 ఆహ్, సంబంధించి 3 డీఏలను కరోనా కాలంలో మాఫీ చేయగా, మరికొన్ని డీఏలను పీఆర్సీలో కలిపేశారనమాట. విలీనం చేయడం జరిగింది. సో, రావాల్సిన డీఏలు ఎన్నని చూద్దాము. డీఏ చెల్లింపుల చారిత్రక నేపథ్యం. 11 పీఆర్సీలో భాగంగా జూలై 1, 2018 నాటికి ఉన్న డీఏలను మూల వేతనంలో విలీనం చేయడంతో అప్పటి నుండి డీఏ లెక్కింపు 0 నుండి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డీఏ శాతాలు ఈ విధంగా గమనించవచ్చు. సో, డేట్ వచ్చేసి మనకు 2019 జనవరి 1లో 2.73%, తర్వాత జూలై 1, 2019కి గాను 7.28%, అలాగే 2020 జనవరి సంబంధించి ఈ విధంగా డీఏ శాతం ప్రెజెంట్ అయితే 2024 జనవరికి గాను 37.31% వరకైతే ఉంది. సో, ఈ పట్టిక తర్వాత 2024 జూలై నుంచి రావాల్సిన 3 డీఏలు పెండింగ్‌లో పడ్డాయి. సో, ఉద్యోగులపై ఆర్థిక ప్రభావం మరియు ఇతర కీలక డిమాండ్స్. డీఏల జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. కరువు భత్యం అనేది ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ కాదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల వాస్తవ వేతనాన్ని కాపాడే ఒక చట్టబద్ధమైన హక్కు. భారీ ఆర్థిక నష్టం. పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క 7.28% డీఏ మరియు దాని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగికి వారి యొక్క మూల వేతనం బట్టి రావాల్సిన అమౌంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి ఈ నిధుల సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇక 12 పీఆర్సీ విషయానికొస్తే నిబంధనల ప్రకారం జూలై 2023 నాటికే 12 పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా కమిషన్ నియమించకపోవడం ఉద్యోగులను ఆందోళనలో అయితే నెట్టేస్తోంది. మధ్యంతర భృతిపై మౌనం. కొత్త పీఆర్సీ అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణం ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారు. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్‌పై కూడా ప్రభుత్వం ఇంకా స్పందించనే లేదు. ఇక ఉద్యోగుల డిమాండ్స్ ఈ మేరకు చూసుకుంటే, ఉద్యోగులు తమ హక్కుల కోసం, తమ న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం డీఏ బకాయిలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడికి సంకేతమా? అంటే సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి. కానీ జీతాలు వంటి నిర్వహణ ఖర్చుల కోసమే పదే పదే మన రాష్ట్రము అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడము, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ పైన తీవ్రమైన ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఇది రాబడికి, ఖర్చులకు మధ్య పెరుగుతున్న అంతరాయానికి, తద్వారా ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైన సంకేతంగా అయితే ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి మొత్తానికి ప్రభుత్వమే తక్షణమే స్పందించి
సో, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్స్‌లలో పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను 3 డీఏలు మొత్తం 7, 12, 8% విడుదల చేయాలి. మనకు ఈ నెల దాటితే జనవరి డీఏ కూడా కలుస్తదనమాట. మొత్తం 4 డీఏలు పెండింగ్‌లోకైతే వెళ్ళిపోతాయి. ఇక 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి కాలపరిమితితో కూడినటువంటి అంటే 6 నెలల్లోనే నివేదిక తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాలి పీఆర్సీని. పీఆర్సీ అమలుకు ముందు ఉద్యోగులకు ఉపశమనంగా మధ్యంతర భృతి 30% ప్రకటించాలి. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని అయితే వారు కోరుతున్నారు ఫ్రెండ్స్.